హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కొన్ని మోస్ట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఒక 40 క్వశ్చన్స్ అయితే మనము డిఎస్సిలో ఏ ప్రశ్నలు అయితే ఏ విధంగా అయితే అడుగుతాడో సో ఆ ఫార్మాట్లో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా కొత్తగా ఎవరైతే వీడియో చూస్తారో లైక్ చేయండి, ఎందుకంటే మీ నుంచి ఒక సపోర్ట్ మాత్రమే, ఒక లైక్ మాత్రమే అడుగుతున్నాను. సో 40 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసినాను. సో మొత్తం ఇవి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో మరి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది పదము ఏ భాష నుండి వచ్చింది? సో ఇక్కడ లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, సంస్కృతం. సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే భాష అనేది లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట. సో నెక్స్ట్ రెండవ క్వశ్చన్, సో ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫిజికల్ అంటే ఏమిటి? సో ఆప్షన్ ఏ మానసిక, ఆప్షన్ బి శారీరక, ఆప్షన్ సి ఆధ్యాత్మిక, ఆప్షన్ డి సామాజిక. సో ఇక్కడ ఫిజికల్ అన్నాం కాబట్టి సో ఈ పదంలోనే ఉంది శారీరక అనమాట. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఆప్షన్ బి శారీరక అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఓకే, ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏది? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ మార్కులు ఇవ్వడం, ఆప్షన్ బి శారీరక అభివృద్ధి, ఆప్షన్ సి ఆటలు సూచించడం, ఆప్షన్ డి పుస్తకాలు చదివించడం. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది శారీరక అభివృద్ధి. సో అందరూ ఏం చేస్తారంటే బ్లైండ్గా ఆటలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఆటలు సూచించడం అని ఆన్సర్ ఇస్తారు. సో అది కాదు, శారీరక అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ఫిజికల్ ఎడ్యుకేషన్ త్రూ ఫిజికల్ యాక్టివిటీ అని ఎవరు చెప్పారు? సో ఇవి కూడా డెఫినేషన్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. సో ఆప్షన్ ఏ జేఎఫ్ విలియమ్స్, ఆప్షన్ బి కసిడి, ఆప్షన్ సి బూచర్, ఆప్షన్ డి వచ్చేసి డియల్టాన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి జేఎఫ్ విలియమ్స్. ఓకే, సో జేఎఫ్ విలియమ్స్ అనేది మనకి సమాధానం అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నది ఎవరు చెప్పారు? సో ఐదవ ప్రశ్న, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నది ఎవరు చెప్పారు? సో ఆప్షన్ ఏ సోక్రటీసు, ఆప్షన్ బి రామకృష్ణ, ఆప్షన్ సి ఎమర్సన్, ఆప్షన్ డి బూచర్. సో మనకి ఇక్కడ సమాధానం వచ్చేసి ఎమర్సన్ అండి. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పింది ఎవరంటే ఎమర్సన్. సో నెక్స్ట్ ఆరవ ప్రశ్న, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న, బిఎంఐ ఫార్ములా ఏమిటి? ఇది పోయిన డిఎస్సిలో అడిగినాడు, సో మళ్ళీ అడిగే అవకాశం ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో బిఎంఐ ఫార్ములా ఏమిటి? సో ఆప్షన్ ఏ వెయిట్ బై హైట్ స్క్వేర్, ఆప్షన్ బి హైట్ బై వెయిట్ స్క్వేర్, ఆప్షన్ సి వెయిట్ ఇంటూ హైట్, ఆప్షన్ డి హైట్ ప్లస్ వెయిట్. సో ఇక్కడ బిఎంఐ ఫార్ములా వచ్చేసి వెయిట్ బై హైట్ స్క్వేర్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, క్రింది వాటిలో ఏరోబిక్ యాక్టివిటీ ఏది? సో ఏరోబిక్, ఎనరోబిక్లో ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసేది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సో ఆప్షన్ ఏ 100 మీటర్ రన్, ఆప్షన్ బి వెయిట్ లిఫ్టింగ్, ఆప్షన్ సి వాకింగ్, ఆప్షన్ డి షార్ట్ పుట్. సో ఇక్కడ ఆన్సర్ అనేది వాకింగ్. సో వాకింగ్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ ఏది? ఆప్షన్ ఏ సిట్ అండ్ రీచ్ టెస్ట్, ఆప్షన్ బి సెటిల్ రన్, ఆప్షన్ సి హార్డ్వర్క్ స్టెప్ టెస్ట్, ఆప్షన్ డి 12 మినిట్స్ రన్. సో ఇక్కడ సమాధానం వచ్చేసి సిట్ అండ్ రీచ్ టెస్ట్ అనేది సరైన సమాధానం. సో 9వ ప్రశ్న, కార్డియో ఎండూరెన్స్
కార్డియోవస్కులర్ ఎండ్యూరెన్స్ అంచనా వేయడానికి ఎక్కువగా ఉపయోగించే టెస్ట్ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. సో మనకి ఆప్షన్ ఏ కూపర్ టెస్ట్ ఉంది, ఆప్షన్ బి సిటప్ టెస్ట్, ఆప్షన్ సి పుష్ అప్ టెస్ట్, ఆప్షన్ డి స్టాండింగ్ బ్రాడ్ జంప్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి కూపర్ టెస్ట్ అండి. కూపర్ టెస్ట్లో మనకి కార్డియో వస్కులర్ ఎండ్యూరెన్స్ అనేది అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ ఎవరు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ ఎవరు? సో ఆప్షన్ ఏ డిమెట్రియస్, ఆప్షన్ బి పిడి కొబర్టిన్, సో మోర్గాన్, నెక్స్ట్ వచ్చేసి నాయిస్మిత్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి కొబర్టిన్ అండి. కొబర్టిన్ అనేది మనం కొబర్టిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ బాస్కెట్బాల్ని ఎవరు ఆవిష్కరించారు? సో ఆప్షన్ ఏ మోర్గన్, ఆప్షన్ బి నాయిస్మిత్, ఆప్షన్ సి బట్స్, ఆప్షన్ డి విలియం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి నాయిస్మిత్ అని. సో బాస్కెట్బాల్ ఆవిష్కరించింది ఎవరంటే నాయిస్మిత్. నెక్స్ట్ వాలీబాల్ 12వ ప్రశ్న, వాలీబాల్ని ఆవిష్కరించింది ఎవరంటే సో ఆప్షన్ ఏ మోర్గాన్, ఆప్షన్ బి నాయిస్మిత్, ఆప్షన్ సి జేజీ టక్కర్, డి ఆప్షన్ వచ్చేసి స్మిత్ అని. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి మోర్గన్. వాలీబాల్ అంటేనే మనకి మోర్గన్ గుర్తుకు రావాలి. సో నెక్స్ట్ 13వ ప్రశ్న, యోగాలో ప్రాణాయామంకి ప్రధాన లక్ష్యం ఏమిటి? సో యోగాలో ప్రాణాయామం గురించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సో ల్యాప్టాప్ కొద్దిగా స్ట్రక్ అవుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది ఇది. ఓకే అండి, కొద్దిగా సిస్టమ్ అనేది సరిగా పనిచేయడం లేదు, అందుకనే ఒక్కోసారి కర్సర్ అదంతకే ప్రెస్ అవుతుంది. సో 13వ ప్రశ్న, యోగాలో ప్రాణాయామంకి ప్రధాన లక్ష్యం ఏమి? సో ఇక్కడ ఆప్షన్ ఏ శారీరక శక్తి, ఆప్షన్ బి శ్వాస నియంత్రణ, ఆప్షన్ డి మానసిక శాంతి, ఆప్షన్ డి ధ్యానం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి ప్రాణాయామం అనగానే శ్వాస నియంత్రణ గుర్తు రావాలి. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న, సూర్య నమస్కారంలో మొత్తం ఎన్ని స్థితులు ఉంటాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ప్రతిసారి డిఎస్లో అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 8. సో ఇక్కడ సమాధానం వచ్చేసి బి అనేది రైట్ ఆన్సర్ అండి. సూర్య నమస్కారాలు 12. ఓకే. సో నెక్స్ట్ 15వ క్వశ్చన్, ఏ క్రీడలో ఎల్బిడబ్ల్యూ వాడే పదం? సో ఎల్బిడబ్ల్యూ అనే పదము ఏ క్రీడలో వాడతారనేది ఈ యొక్క ప్రశ్న అర్థం. సో ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి బ్యాడ్మింటన్. సో మనకి ఎల్బిడబ్ల్యూ అనేది క్రికెట్లో అనేది వాడడం అయితే జరుగుతుంది, కాబట్టి ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సరు. సో 16వ ప్రశ్న, సెటిల్ రన్ టెస్ట్ ఎందుకు ఉపయోగిస్తారు? సో ఆప్షన్ ఏ వేగము, ఆప్షన్ బి చురుకుదనము, ఆప్షన్ సి బలము, ఆప్షన్ డి శైర్యం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సెటిల్ రన్ అనేది చురుకుదనం అండి. సో క్రీడాకారుని యొక్క ఆ చురుకుదనం అనేది అంచనా వేయడానికి తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ 17వ ప్రశ్న, నాడుల సంఖ్య శరీరంలో సుమారు ఎన్ని ఉంటాయి? ఇది కూడా ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 1 lakh, ఆప్షన్ సి 10 million, ఆప్షన్ డి బిలియన్లు. సో ఇక్కడ మనం నాడులు ఎన్ని ఉంటాయి అనేది మనం కరెక్ట్గా చెప్పలేము, కాబట్టి బిలియన్స్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకే. సో మెదడులో సుమారుగా ఎన్ని ఉంటాయంటే సుమారుగా, అంటే ఎగ్జాక్ట్లీగా అయితే చెప్పలేరు, సుమారుగా 100 billion నాడుల కణాలు అయితే న్యూరాన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 18వ ప్రశ్న, ఆర్బీసీలో ఉత్పత్తి జరిగే ప్రదేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆర్బీసీలో ఉత్పత్తి జరిగే ప్రదేశం ఏది? సో ఆప్షన్ ఏ
హార్ట్, ఆప్షన్ బి లివర్, ఆప్షన్ సి బోన్ మ్యారో, ఆప్షన్ డి కిడ్నీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీని యొక్క ప్రశ్నకి సో బోన్ మ్యారో అనేది రైట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, హార్ట్ యొక్క పాస్ మేకర్ ఏది? ఓకే, హార్ట్ యొక్క పాస్ మేకర్ ఏది? ఆప్షన్ ఏ ఏవి నోడ్, ఆప్షన్ బి బండెల్ ఆఫ్ హిజ్, ఆప్షన్ సి ఎస్ఏ నోడ్, ఆప్షన్ డి పర్కెంజీ. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఎస్ఏ నోడ్ అని. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న. లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? సో ఆప్షన్ ఏ టిబియా, ఆప్షన్ బి ఫీమర్, ఆప్షన్ సి హ్యూమరస్, ఆప్షన్ డి ఫిబులా. సో ఇవన్నీ కొద్దిగా పదాలు కన్ఫ్యూజన్ అవుతారు. సో దీనికి మనకి లాంగెస్ట్ బోన్ అనేది ఫీమర్ అనేది తొడ ఎముక, తొడ భాగాన ఉంటుంది. సో ఫీమర్ అనేది తొడ ఎముక అనమాట. సో నెక్స్ట్ 21వ ప్రశ్న, కిన్సియాలజీ అంటే ఏమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ న్యూట్రిషన్ స్టడీ, ఆప్షన్ బి మ్యాన్ బాడీ మూమెంట్ స్టడీ, ఆప్షన్ సి యోగా స్టడీ, ఆప్షన్ డి సైకలాజికల్ స్టడీ. సో ఇక్కడ సరైన సమాధానం మన కిన్సియాలజీ అనగానే మనకి మానవ శరీర కదలికలు అనేది గుర్తుకు రావాలి. కాబట్టి బాడీ మూమెంట్ స్టడీ అంటే మ్యాన్ బాడీ మూమెంట్ స్టడీ అనేది రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ 22వ ప్రశ్న, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఫాదర్ ఎవరు? సో ఆప్షన్ ఏ మాథ్యూ, ఆప్షన్ బి మోర్గన్, ఆప్షన్ సి నాయిస్మిత్, ఆప్షన్ సి క్లర్క్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మాథ్యూ అండి. సో నెక్స్ట్ 23వ ప్రశ్న, స్కిల్ లెర్నింగ్లో చివరి దశ ఏది? సో స్కిల్ లెర్నింగ్లో చివరి దశ వచ్చేసి కాంజిగేటివ్, ఆప్షన్ బి అసోసియేటివ్, ఆప్షన్ సి వచ్చేసి అటానమస్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి అటానమస్ అండి. సో నెక్స్ట్ 24వ ప్రశ్న, నాకౌట్ టోర్నమెంట్లో బై ఎప్పుడు ఇస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్ఫ్యూజ్ అయినటువంటి క్వశ్చన్ కూడా ఇది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ టీమ్స్ ఈవెన్ నంబర్స్, టీమ్స్ ఆడ్ నంబర్స్, టీమ్స్ డబుల్, తర్వాత టీమ్స్ లెస్. సో ఇక్కడ మనకి 2 ఆన్సర్లు అనేది కన్ఫ్యూజ్ చేస్తాయి. టీమ్స్ ఈవెన్ ఉన్నప్పుడు కూడా మనము బై ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో తర్వాత టీమ్స్ ఆడ్ నంబర్స్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్స్, ఎందుకంటే ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బైలు అనేది ఉంటాయి. సో ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మాత్రమే బై ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి రైస్ 25వ క్వశ్చన్, రైస్ ప్రిన్సిపల్లో ఐ అంటే ఏమిటి? సో దీని నుంచి కూడా, ఈ టాపిక్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ డిఎస్సిలో వస్తుంది. సో ఆప్షన్ ఏ ఐస్, ఆప్షన్ బి ఇంజూర్, ఆప్షన్ సి ఇంక్రీజ్, ఆప్షన్ డి ఇంటర్నల్. సో ఇక్కడ ఐ అంటే ఐస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అంటాడు. ఓకే, ఇక్కడ రైస్ ఫుల్ ఫామ్ మనకి ఫుల్ అబ్జర్వేషన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఇవల్యూషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బైసిప్స్ మజిల్ ప్రధాన చర్య ఏమి? సో బైసిప్ అనేది ఏమి ప్రధానంగా చర్య జరుపుతుందంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఏ ఇచ్చినాడు, ఆప్షన్ బి ఫ్లెక్షన్, ఆప్షన్ సి రొటేషన్, ఆప్షన్ సి అబ్డక్షన్. సో ఇది కిన్సియాలజీలో ఒక బిట్ అండి. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఫ్లెక్షన్ అండి. బైసిప్స్ వచ్చేసి ప్రధాన చర్య ఏదంటే ఫ్లెక్షన్. నెక్స్ట్ 27వ ప్రశ్న, విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఓకే, సో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి. విటమిన్స్ గురించి కూడా ఖచ్చితంగా ఒకటి కంపల్సరీ బిట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి నైట్ బ్లైండ్నెస్, ఆప్షన్ డి బెరిబెరీ. సో ఇక్కడ మనకి విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. సో నెక్స్ట్ 28వ ప్రశ్న, ఫస్ట్ ఎయిడ్లో సిపిఆర్ రేషియో పెద్దవారికి ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 15:2, ఆప్షన్ బి 30:2, ఆప్షన్ సి 50:2, ఆప్షన్ డి 10:1.
సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి 30:2 అండి. సారీ, 30:2 అనేది మనకి సరైన సమాధానం. నెక్స్ట్ 29వ ప్రశ్న, హార్ట్ యొక్క వాల్స్లో థిక్కెస్ట్ లేయర్ ఏది? అంటే మందంగా ఉండేది ఏమి అని, ఏ లేయర్ ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఎండోకార్డియం ఆప్షన్ ఏ ఇచ్చినాడు, ఆప్షన్ బి ఎపికార్డియం, ఆప్షన్ సి మయోకార్డియం. సో ఇక్కడ మందంగా ఉండేది మయోకార్డియం అండి. ఓకే. సో నెక్స్ట్ 30వ ప్రశ్న, రైట్ టెస్ట్ ఏ క్రీడకు సంబంధించింది? ఓకే, రేడ్. సో హాకీ, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్. సో ఆన్సర్ అనేది ఇక్కడ బ్యాడ్మింటన్ అండి. ఓకే. సో నెక్స్ట్, ప్లే గ్రౌండ్లో విడ్త్ అంటే ఏమిటి? 31వ ప్రశ్న, ప్లే గ్రౌండ్లో విడ్త్ అంటే ఏమిటి? పొడవు, వెడల్పు, విస్తీరణ, మొత్తం పరిమాణం. సో మనకి విడ్త్ అంటే తెలుసు కదా, వెడల్పు అండి. ఓకే. నెక్స్ట్ 32వ ప్రశ్న, సాయి యొక్క పూర్తి రూపం? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్టింగ్ అథారిటీ ఇండియా, ఆప్షన్ డి స్పోర్ట్స్ అకాడమీ ఇండియా. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే. సో నెక్స్ట్ 33వ ప్రశ్న, రెసిలియన్స్ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్, ఇది అప్లికేషన్ టైప్ బిట్ అనమాట. సో రెసిలియన్స్ అనే పదం మనం ఎక్కడ వినుండము. సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ శక్తి, ఆప్షన్ బి తిరిగి నిలబడే శక్తి, సో ఆప్షన్ సి వేగము, ఆప్షన్ డి దూరం. సో ఇక్కడ రెసిలియన్స్ అంటే శక్తి తిరిగి పొందడము. ఓకే. సో ఆన్సర్ ఇక్కడ తిరిగి నిలబడే శక్తి అనే అర్థం దానికి. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి 100లో ఒక 10 చేసినాం అనుకో, ఒక 50 మంది కంటే ముందు ఉంటాం మనం డిఎస్సిలో. ఓకే. సో నెక్స్ట్ 34వ ప్రశ్న, ట్రైనింగ్లో ఓవర్లోడ్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ తక్కువ పని, ఆప్షన్ బి ఎక్కువ పని, ఆప్షన్ సి సరిగ్గా పని, ఆప్షన్ డి సడలింపు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 34వ ప్రశ్నకి ఎక్కువ పని. సో శరీరం తట్టుకోగలిగిన దానికంటే కొంచెం ఒత్తిడి ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే ఓవర్లోడ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ 35వ ప్రశ్న, టెటానస్ అనే వ్యాధి ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? సో దీనికి మీరు ఆన్సర్ మీరే ఇవ్వండి. సో ఇది మీ యొక్క టాస్క్ అనమాట ఇది. సో మనకి బ్యాక్టీరియాల వల్ల, వ్యాధుల వల్ల ఖచ్చితంగా డిఎస్సిలో వస్తుంది కాబట్టి, సో ఇది మీరు కామెంట్ సెక్షన్లో అయితే 35వ ప్రశ్నకి మీరు ఆన్సర్ అనేది తెలియజేయండి ఒకసారి. సో నెక్స్ట్ 36వ ప్రశ్న, బ్లడ్ ప్రెజర్ రీడింగ్ 120/80లో 120 అంటే ఏమిటి? ఓకే. సో బ్లడ్ ప్రెజర్ ఉంది కదా, మన యొక్క బీపీ చెక్ చేసేటప్పుడు 120/80 ఉంటుంది. సో 120/80 అనే దానిలో ఇక్కడ 120 అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. సో ఆప్షన్ ఏ డయాస్టోలిక్, ఆప్షన్ బి సిస్టోలిక్, ఆప్షన్ సి పల్స్, ఆప్షన్ డి వెలాసిటీ. సో ఇక్కడ 36 ప్రశ్నకి వచ్చేసి సిస్టోలిక్ అనేది మనము 120 అనేది చెప్తాం. ఓకే. సో సిస్టోలిక్ అనేది 120గా చెప్తాం. డయాస్టోలిక్ అంటే అప్పుడు 80 అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 37వ ప్రశ్న. సో 37వ ప్రశ్న మనం ఇప్పుడు 36 ప్రశ్నలు అయితే డిస్కస్ చేసుకున్నాం. సో 36 ప్రశ్నలు మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి 37వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ రీక్రియేషన్ టైం టెస్ట్ ఏ క్రీడకు ముఖ్యంగా అవసరం? ఓకే. సో ఆప్షన్ ఏ చెస్, ఆప్షన్ బి కబడ్డీ, ఆప్షన్ సి క్రికెట్ వికెట్ కీపింగ్, ఆప్షన్ డి యోగా. సో ఇక్కడ రీక్రియేషన్ టైం టెస్ట్ అనేది వికెట్ కీపర్కి చాలా అవసరం అండి. సో ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్. 38వ ప్రశ్న, మోటివేషన్లో ఇంట్రెన్సిక్ అంటే ఏమిటి? ఓకే.
సో ఇక్కడ ఆప్షన్ ఏ బహుమతులు, ఆప్షన్ సి శిక్షణ, ఆప్షన్ సి అంతర్గత ప్రేరణ, ఆప్షన్ డి బయట ఒత్తిడి. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి అంతర్గత ప్రేరణ. 39వ ప్రశ్న, షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ సైజ్ డబుల్స్ లెంత్ అనేది ఇక్కడ అడగడం అయితే జరిగింది. సో ఆప్షన్ ఏ 13.4 మీటర్లు, ఆప్షన్ బి 10 మీటర్లు, ఆప్షన్ సి 12 మీటర్లు, ఆప్షన్ డి 15 మీటర్లు. సో సరైన సమాధానం వచ్చేసి 13.4 మీటర్లు అనేది లెంత్ ఉంటుంది. నెక్స్ట్ 40వ ప్రశ్న, ఓకే, ఫిజికల్ ఎడ్యుకేషన్లో రికార్డ్ మెయింటెనెన్స్ ఎందుకు ఉంటుంది దాని ప్రశ్న. ఓకే, సో ఫిజికల్ ఎడ్యుకేషన్లో రికార్డ్ మెయింటెనెన్స్ ఎందుకు? సమయం వృధా, శిక్షణ తగ్గించడానికి, సమాచారం నమోదు, ప్రగతి తెలుసుకోవడానికి, ఆప్షన్ డి ఆటలో ఆపడానికి. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సమాచారం నమోదు చేయడం, ప్రగతిని తెలుసుకోవడానికి మనం రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేసినారంటే నేను ఎన్నో వీడియోస్ అయితే మీ ముందుకైతే తెస్తాను. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.